ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిపై మాజీ మంత్రి ఇంద్రా కరణ్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిర్మల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుపై జాప్యం జరుగుతుందన్నారు. దీనికి బాధ్యత ఎమ్మెల్యే వహించాలని డిమాండ్ చేశారు. కేవలం కమిషన్ల కోసమే ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఇంద్రా కరణ్ రెడ్డి ఆరోపించారు. మహేశ్వర్ రెడ్డి ఇంట్లో ఏసీబీతో దాడులు చేయిస్తే నోట్ల సంచులు బయటపడతాయని ఆయన అన్నారు. మరి ఇప్పుడు ఎవరి జేబులో పోతున్నాయి? ఇవి మహేశ్వర్ రెడ్డి జేబులో పోతలేవా? ఇప్పుడు తోలేండి ఏసీబీ వాళ్ళలో, లేకుంటే ఇంట్లో తోలేస్తాయి. ఇంట్లో ఎన్ని సంచుల కట్టలు తెలుస్తాయి. డబ్బులన్నీ నువ్వు రైతులను ముంచుకుంటూ, నువ్వు రైతుల దగ్గర ధాన్యము 40 కిలోల బస్తా, 1 కిలో ఖాళీ సంచి 41, తరుగు అది తాలు తప్ప అంటే అర్ధ కిలో అప్పుడు తీసేవాళ్ళు. అటువంటిది ఇలా 45 కిలోలు 45 కిలోలు కంటే ఎక్కడెక్కడెక్కడ జోపుతున్నారు. లబోదిమ కొట్టుకున్నా కానీ ఒక్క మనిషి కూడా అధికారులు మాట్లాడతలేరు. ప్రజాప్రతినిధి లేదా సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, జడ్పీటీసీ లేడు, మండల ప్రైవేట్ లేడు. మరి అటు పోతికి కోఆపరేటివ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమి ఇంటి పాపం వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు తప్ప అంతకంటే లేదు. ఇక ఉన్నటువంటి చెక్ డ్యామ్ను మన పేపర్ చూస్తే ఫెయిల్ చేస్తున్నారు. ఇది అనాలోచితమైనటువంటి మరి కార్యక్రమం. ఇంజనీర్లకు తెలియదా, అధికారులకు తెలియదా, ప్రజాప్రతినిధులు ఎట్లా ఆర్డర్ ఇస్తారు, కూలగొట్టమని చెప్పి ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఒక చెక్ డ్యామ్ కట్టినంటే అది ఎంత ఎత్తున ఉంటుంది? ఇంజనీర్లే కదా కట్టించిన వాళ్ళు. ఎగ్జామ్